Preview. నమస్తే సార్, మీ పేరేంటండి? నా పేరు విజయ్ బాబు. ఏం చేస్తారండి మీరు? నేను టీచర్ ట్రైనింగ్ అయింది, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం గత 5 ఏళ్ళుగా. ఇప్పుడు 2024 ఎలక్షన్లో అంటే ముందు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మహాకూటమి నెక్కుతుందా, జగన్ రెడ్డి ప్రభుత్వం నెక్కుతుందండి? నా అభిప్రాయం అయితే మహాకూటమే. ఎందువల్లండి? అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని చాలా మోసం చేశారు. ఈ ఎలక్షన్లో మేమైతే ఖచ్చితంగా కూటమికే వేయాలనుకుంటున్నాం. మా భవిష్యత్తుకి ఎవరైతే బట్టలు వేస్తారో వాళ్ళకే వేయాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే మీకు రాబోయే రోజులు బాగుంటాయని అనుకుంటున్నారా? 100% బాగున్నాయి అనుకుంటున్నాం. ఎందువల్లండి అది? అంటే అతను సంపద సృష్టిస్తాడు, ఉద్యోగాలు కల్పిస్తాడు అని మాకు నమ్మకం ఉంది. మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఇచ్చాడు. ఆ పథకాల వల్ల ఉపయోగం ఏమి లేదంటారా? అంటే ఒక 10,000 ఇచ్చేసి మీ బతికింటే అంటే అది ఏం ఉపయోగం ఉంటుందండి? ఏం ఉపయోగం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 2019లో చెప్పాడు. ఇప్పుడేమో ఓట్లు ఆడడానికి వచ్చాడు. అసలు దాన్ని మీరు ఏకీభవిస్తారా? మద్యపాన నిషేధం అనేది అసాధ్యమండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే కల్తీ ఎక్కువ పెరిగిపోతుంది. చేస్తానని చేయకపోవడం కాకుండా అనవసరమైన కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. 2019 ఎలక్షన్లో హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, మళ్ళీ డిఎస్సి తీస్తానన్నాడు. ఆ హామీలు ఏమి నెరవేర్చలేదు. దానిపై మీ అభిప్రాయం? మేము ఖచ్చితంగా ఇతనైతే వచ్చే ఎలక్షన్లో మేము నమ్మం. ఇతను మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ మీద సంతకం పెడతానని కానీ ఉద్యోగాలు ఇస్తానని అనట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ మా ఓటు మటుకు కూటమికే వేస్తాము. జగన్ ప్రభుత్వం వస్తే ఏమి జరగవని డిఎస్సి పెట్టడని మీ అభిప్రాయమా? 100% పెట్టడు. చంద్రబాబు నాయుడు అయితే గ్యారంటీ పెడతాడని అంటున్నాడు కదండి. 60 రోజుల్లో ఎగ్జామ్ పెడతానని అంటున్నాడు కదా. ఖచ్చితంగా పెడతాడు. ఆయన ఆల్రెడీ డిఎస్సి తీసిన చరిత్ర ఆయనకు ఉన్నది. డిఎస్సి పెట్టకుండానే ఎలక్షన్కి వెళ్ళిపోతుంది. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా అతని మీద? ఎందుకుంటుంది? దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం రాష్ట్రంలో వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా అతనికి వ్యతిరేకంగా ఓటేస్తారు కదా. అంటే ఈ ఎలక్షన్లో గ్యారంటీగా మహాకూటమి నెగ్గుతుందని మీ అభిప్రాయం? 100% వాళ్ళకే నెగ్గాలని మేము కోరుకుంటున్నాం. మా ఓటు అయితే మా నిరుద్యోగుల తరపున మేము ఖచ్చితంగా వాళ్ళకే వేస్తాం ఓటు.